బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకుంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్తో భేటీ అవుతారు. తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవానికి చీఫ్ జస్టిస్ ను ఆహ్వానించనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళతారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుమారుడి వివాహ వేడుకలో కేసీఆర్ పాల్గొంటారు. ఇద్దరూ ఒకే రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్తుండడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదర్ అందిస్తారు. మదర్, చెప్పండి, ఇటు ఏపీ అటు తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకే రోజు ఢిల్లీ పర్యటన వెళుతున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గరున్న పూర్తి అప్డేట్స్ ఏంటి? స్వాతి, కీలకంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఈ రోజు ఢిల్లీలో ఉండబోతున్నారు. అయితే ఇద్దరు కార్యక్రమాలు కూడా వేర్వేరుగా షెడ్యూల్ అయి ఉన్నాయి. కీలకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సిజేఐ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఈ నెలాఖరున హైకోర్టు తాత్కాలిక హైకోర్టుని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి ఆహ్వానించేందుకు ప్రత్యేక అతిథిగా రావాల్సిందిగా ఆహ్వానించేందుకు ఈ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీ రాబోతున్నారు. అయితే ఈ సమావేశం తాలూకు వివరాలు అనేది అన్నిటి కూడా గోప్యంగా వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సిజేఐ కాబట్టి కొంత వివరాలు అనేది కూడా ప్రభుత్వ పరంగా కొంత గోప్యతను అయితే పాటిస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ రోజు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుమారుడు పెళ్లి వివాహానికి సంబంధించినటువంటి వేడుకలో హాజరయ్యేందుకు మాత్రం ఢిల్లీ వస్తున్నారు. అలాగే ఈ భేటీ వివాహంలో ఇతర కేంద్ర మంత్రులు కూడా కలిసేటువంటి అవకాశం అయితే ఉంది. కేవలం ఇది రెండు కార్యక్రమాలు కూడా, ఒకటి ఆహ్వానించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వస్తుండగా, ఇంకొకటి కేంద్ర మంత్రి కుమారుడి వివాహంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం మాత్రం వస్తున్నారు. అయితే ఈ రెండు పర్యటనలు కూడా రాజకీయంగా అంత ప్రాధాన్యత లేని అంశాలుగా మాత్రమే భావించాల్సి ఉంటుంది. స్వాతి. రైట్ మదర్, థ్యాంక్ యూ.